17వ తేదీన స్థాపించబడింది. దానికి ప్రత్యేకత ఏంటంటే ఆయన మొదటి ప్రెసిడెంట్ మన పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి చంద్రశేఖర్ గారు ఏలూరు దగ్గర ఆయన ఆధ్వర్యంలోనే ఉద్యమాలు సాగినాయి, చట్టాలు వచ్చినాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ వేజ్ బోర్డు ఆల్ ఇండియా యూనియన్ తరఫున ఫైట్ చేయగా మన యూనియన్ ఆవిర్భావం తర్వాతే వచ్చింది. అంటే అందులో కేవలం వేజ్ బోర్డులో ఉన్నది వర్కింగ్ జర్నలిస్టుల యొక్క ప్రయోజనాల కోసమని చెప్పారు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి స్టాఫ్ రిపోర్టర్స్, సబ్ ఎడిటర్స్కి మాత్రమే వేజ్ బోర్డు అమ్మలేదు. అలా కాదు అని తర్వాత మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంత విలేకరులు అంటే మనమంతా అవి కూడా వేజ్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఒక ఉద్యమం నిర్వహించి యాజమాన్యాల మీద దెబ్బలాటకి రంగం సిద్ధం చేశాం. అంటే దాంట్లో వార్తలను ఆపేస్తాం మేము పంపడం అనేది ఒక పిలిపించాం. దానికి సిద్ధపడ్డ అందరూ విలేకరులు. కానీ పత్రికా యాజమాన్యాలు అప్పటి వరకు కూడా కొట్టుకు చేస్తున్నటువంటి ఈనాడు, ఉదయం పేపర్ల యాజమాన్యాలకు ఇద్దరికి పడేది కాదు. కానీ ఇద్దరు ఏకమైపోయి వార్తల్ని జిల్లా స్థానిక వార్తలు లేకపోయినా కూడా తెప్పించుకొని ఇద్దరు కలిపి ఒకే చోట ప్రింట్ చేసి ఇచ్చేసాం. అదొక దశ సరి. అందుచేత బహుశా నా ఉద్దేశం అప్పుడు అయితే ఉన్న పరిస్థితి విలేకరులను తీసేస్తాడు, వార్తలు పంపకపోతే తీసేస్తాడని ఈనాడు లాంటి పత్రికలు ఏమైనా చెబితే భయపడి కొంతమంది కూడా పార్టిసిపేట్ చేయలేదు ఆ యొక్క ఎజిటేషన్. కానీ ఇప్పుడు రైట్ టైం అని నేను మన యూనియన్ మీటింగ్లో ఒంగోలులో జరిగిన దాంట్లో కూడా ఇదే చెప్పాను. ఇది రైట్ టైం. ఆ సీన్ లేదు, తీసేసే సీన్ లేదు. తీసేస్తే మళ్ళీ ఎక్కడ ఎవడో దొరకడం లేదు, రావడం లేదు. అందుచేత ఈ రైట్ టైం కాబట్టి యాజిటేషన్ ప్లాన్ చేయండి అని చెప్పాను. అందుచేత బహుశా అటువంటి విధానం రావచ్చాము. దానికి అందరూ సిద్ధంగా ఉంటారు. వార్తలు పంపడం ఆపేయడం, మొత్తం వ్యవస్థ అంతా ఆగిపోతుంది. అది 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలో అడుగెడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తణుకులో చేసినటువంటి ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ గారికి వినతి పత్రం మేము అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం పొడుగున కార్యక్రమాలు చేసే ప్రతి జర్నలిస్టు కూడా తన యొక్క గుర్తింపును చాటుకుంటూ ముద్రించినటువంటి ఏపీడబ్ల్యూజే స్టిక్కర్లను మన మిత్రులందరికీ అందజేసాం. అదేవిధంగా ఈరోజు సభ్యత్వ నమోదు కూడా చేపట్టాం. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వంలో రెన్యువల్ 250 రూపాయలు, కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే 300 రూపాయలు చెల్లించి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని కొత్త సభ్యులుగా చేరాలని కోరుకుంటూ ఈ యొక్క వేడుకల్లో, సంవత్సరం పొడిగి జరిగే వేడుకల్లో మన మీడియా మిత్రులందరూ, ప్రజానికం కూడా ఎక్కువ మేధావులందరూ దీనికి బాసటగా నిలుస్తారని ఆశిస్తున్నాను.